హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మా మమ్మీ స్టైల్ పచ్చి పులుసు లేదా నలుపుడు కారం అని కూడా అంటారు. సో ఇదైతే రెసిపీ అనమాట ఈరోజు. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఒక పెద్ద వంకాయ, 2 ఆనియన్స్, బెల్లం, 4-5 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, చింతపండు, ఉప్పు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయని తొక్కు వరకు కట్ చేసి ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మొత్తం చల్లారిపోయిన తర్వాత పొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు, బెల్లం ఇవన్నీ వేసి బాగా చేత్తో నలపాలి. ఒకవేళ అవ్వదు అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అది మొత్తం బాగా పిసికేసిన తర్వాత మనం ఉడికించుకున్న వంకాయని బాగా స్మాష్ చేసి దాంట్లో వేసేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. బాగా ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఈ పచ్చి పులుసుని సంకట్లోకి వేసుకొని అలాగే 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరెవరన్నా ఇలా ట్రై చేస్తుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.